హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు టమోటా రసం ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. దీనికి ఏ రసం పౌడర్లు కూడా యూజ్ చేయకుండా చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. అలాగే ఎంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరైతే లైక్లు అయితే కొట్టట్లేదండి. అందరూ వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ ఎవ్వరు కూడా లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేసి మా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. కొంచెం మీరు లైక్ చేయడం వల్ల ఇంకొద్ది మందికి వీడియోస్ వెళ్ళే అవకాశం ఉంటుందండి. అయితే నేను ఇక్కడ 1/2 kg వరకు టమోటాలు అయితే తీసుకొని బాగా నీటితో కడిగి పక్కన పెట్టుకున్నాను. ఇవి ఇప్పుడు మనము ముక్కలుగా కట్ చేసుకోవాలి. టమోటాలు అయితే చాలా మెత్తగా ఉన్న టమోటాలు అయితే ఎక్కువ రసం ఉంటుంది కదా, అందుకు మెత్తగా ఉన్న టమోటాలు తీసుకొని ఇలా చేయితో స్మాష్ చేసుకోవాలండి. మిక్సీలో వేసుకోవచ్చు కానీ మిక్సీలో వేసుకున్న రసము అంత టేస్ట్గా ఉండదు. ఇలా మనము రసాన్ని తీసుకొని టమాటా చారు చేసామంటే టేస్ట్ అయితే అదిరిపోతుందండి. ఇప్పుడు దీనిలో 1 లీటరు వాటర్ అయితే వేసుకొని రసం అంతా పక్కకు తీసుకోవాలి. ఇంకో బౌల్లోకి కొంచెం వాటర్ వేసుకొని గట్టిగా ఇందులో రసం ఉన్నంత వరకు మనము తీసుకోవాలండి. ఇలా తీసుకున్న దానికి వడపోసుకోవాలి. ఒక్క తొక్క కూడా ఎక్కడ కనపడకుండా. మరి కొంచెం చిన్న ముక్కలు ఉంటాయి కదా, అవి పర్వాలేదు కానీ తొక్కలు అయితే మొత్తం తీసేయాలండి. ఇలా ఒక బౌల్ తీసుకొని మొత్తం రసాన్ని దీనిలో వేసుకుందాం. ఇప్పుడు చూసారు కదా రసం అయితే ఎంత వచ్చిందో, ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది కదండి. టమోటా రసము చాలా బాగుంది కదా. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని మిక్సీ జార్ ఒకటి తీసుకుందామండి, రసం కోసం అన్నమాట. దీనిలో 10 నుండి 15 రెమ్మల వెల్లుల్లిపాయలు పొట్టు తీయకుండా వేసుకోవాలి. అలానే ఒక 7-8 మిరియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. మెత్తగా పట్టేసుకోకండి, కొంచెం బరబరగ్గా పట్టుకోవాలి. మరి అంత మెత్తగా అవసరం లేదు, ఎందుకంటే మనం రసంలో ఎప్పుడు వెల్లుల్లిపాయ దంచి వేసుకుంటాం కదా, అలాగే మనం ఇలా మిక్సీలో వేసుకుంటున్నాం అంతేనండి. ఇలా మిక్సీ పట్టుకున్న దానికి పక్కన పెట్టుకుందామా. ఇది వేయడం వల్ల చాలా టేస్ట్ వస్తుందండి రసంకైతే. ఎందుకైతే మనం మిరియాలు, వెల్లుల్లి అలాగే జీలకర్ర వేసాం కదా, దీనివల్లే మనకి రసం అనేది మంచి వాసన వచ్చి ఇల్లంతా స్మెల్ వస్తుంది. చాలా బాగుంటుందండి టేస్ట్. ఇప్పుడు ఇది పక్కన పెట్టుకొని రసం తీసుకోవాలండి. ఇప్పుడు దీనికి పులుపు లేనట్లు అనిపించినప్పుడు కొంచెం చింతపండు రసం తీసుకొని ఇలా కలుపుకోవాలి. ఎందుకంటే ఇప్పట్లో చాలా వరకు అయితే టమోటాలు పులుపు ఉండట్లేదండి, అందుకు నేను ఇలా చింతపండు రసాన్ని వేసుకున్నాను. మరీ ఎక్కువ అవసరం లేదు. ఇలా రసం వేసుకున్న తర్వాత దీనిలో 1/2 టీ స్పూను పసుపు వేసుకోవాలండి. కొన్ని టమోటాలు పులుపు ఉంటాయి, కొన్ని తియ్యగా ఉంటాయి కదా, అలాగే దీనిలో సాల్ట్ వేయకుండా కల్లుప్పు కనుక వేసామంటే, నేను ఏ రసం చేసినా కల్లుప్పే వేస్తానండి రుచికి తగినంత. అలానే పచ్చిమిరపకాయలు ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఒక 5-6 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఎందుకంటే మనము కారం పొడి వేయం కాబట్టి ఈ పచ్చిమిరపకాయలో ఉన్న ఘాటే మనకి ఈ రసంలోకి దిగాలి, అందుకు పచ్చిమిరపకాయలు వేసుకుంటే సరిపోతుందండి. ఈ కారం అయితే సరిపోతుంది టమాటా చారుకి. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 4-5 నిమిషాలు తలతల మరగనివ్వాలండి. ఇది మరిగేటట్టుగా మనకు తెలుస్తుంది, ఎందుకంటే స్మెల్ అనేది వస్తుంది కదా మరిగినట్టు. ఈ పచ్చిమిరపకాయల రసం అంతా దీనిలో దిగే వరకు తలతల మరిగించాలి. చూశారు కదా ఎలా మరుగుతుందో చక్కగా. రసం అయితే ఇక్కడ మరిగిపోయిందండి చక్కగా. ఇప్పుడు మనము దీనిలో మిగతా ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేసుకోవడమే. ఇప్పుడు దీనిలో కొత్తిమీర వేసుకోవాలండి, ఒక గుప్పెడు కొత్తిమీర వేసుకోవాలి. అలాగే మనం మిక్సీ పట్టుకున్నాం కదా ఇందాక, ఆ పేస్ట్ని కూడా వేసుకోవాలి, వెల్లుల్లి పేస్ట్ని. ఇలా వేసుకున్న తర్వాత మరో 2 నిమిషాలు మరగనిస్తే సరిపోతుంది. ఎక్కువ మరగనవసరం లేదండి, ఎందుకంటే మళ్ళీ మనం తాలింపు వేసుకుంటాం కాబట్టి. ఇంకో 2 నిమిషాలు ఇలా పొంగొస్తే సరిపోతుంది. ఈ వెల్లుల్లిపాయ పేస్ట్ వేసిన తర్వాత వేడివేడి అన్నంలోకి కూరలు ఏమీ అవసరం లేకపోయినా తినేయొచ్చు అండి, అంత బాగుంటుంది. ఒక అప్పడం వేపుకొని అలానే తినేయచ్చు. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. కూరలు ఉండాలి కావాలా అనే ఇది లేదండి. అలాగే ఇప్పుడు మళ్ళీ కళాయి పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి తాలింపు కోసము. దీనిలో అన్నీ కూడా పోపు దినుసులు వేసుకోవడమేనండి. కొంచెం
ఆవాలు, జీలకర్ర, అలానే పచ్చిశనగపప్పు, కొంచెం మెంతులు, కరివేపాకు, ఒక 2 ఎండుమిరపకాయలు, కొంచెం ఇంగువ పౌడరు, అంతే. మరి ఇంకేమీ ఉండదండి. చారు అయితే టేస్ట్ అదిరిపోతుంది. ఈ తాలింపు బాగా వేగితే సరిపోతుందండి. ఈ తాలింపు వేగేటప్పుడు మంచి వాసన వస్తుంది కదా, మనము ఏ రసంలో వేసినా సరే. ఇక్కడ ఇంగువ పొడి వేయడము స్కిప్ అయిపోయిందండి. ఇంగువ పొడి కంపల్సరిగా వేసుకోండి, బాగుంటుంది టమాటా చారులోకి. నేనైతే ఒక్క ఎండుమిరపకాయ వేసానండి. ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి సరిపోతుంది కదా ఘాటు. మరీ ఎక్కువ ఘాటు అయితే ఇంట్లో పిల్లలు తినడానికి ఇష్టపడరు కదా. ఇలా బాగా వేపుకున్న దానికి మనము ఆ రసంలో పోసుకోవడమే. చూశారు కదా, చాలా ఈజీ అండి టమాటా రసము. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి. తాలింపు వేసిన వెంటనే మూత పెట్టుకోవాలి, లేకపోతే ఆ స్మెల్ అనేది బయటికి పోకుండా మనం ఇలా మూత పెట్టుకుంటే బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. అలాగే మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.